బాపట్ల తీరంలో అంటే సముద్రానికి దగ్గరలో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ, మరి ముఖ్యంగా బాపట్ల పర్యాటక శాఖ నిర్ణయించిందంట. ఎందుకంటే బాపట్ల మొదలుకొని ఇక్కడ చీరాల వరకు, అంటే బాపట్ల, పాండురంగాపురం, కొత్త ఓడరేవు, ఇట్లాగే దాని మధ్యలో ఉన్నటువంటి రామచంద్రాపురం, ఇట్లా రకరకాల బీచ్స్ ఉన్నాయి. వీటిలో బాపట్లకి దగ్గరలో ఉన్న దాంట్లోనేమో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్లు నడుస్తూ ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల ప్రైవేట్ రిసార్ట్స్ నడుస్తున్నాయి. ఈ రిసార్ట్స్కి ఆ చుట్టుపక్కల ఉండే వాటన్నిటికి కూడా మంచినీటి కొరత ఎక్కువగా ఉందంట. అయితే ఈ బాపట్ల రిసార్ట్స్కి వచ్చేసరికి పక్కన ఉన్న వాయుసేనకు సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ట్యాంకర్లో వాటర్ తీసుకొస్తారంట జనాలు తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు. ఈ ఇబ్బందులన్నీ ఎక్కువగా ఉన్నాయని ఈ రిసార్ట్స్కి కానీ అక్కడ ఉండేటువంటి నిర్మాణాలకు కానీ అక్కడ ఉండే వాటికి వాటర్ కొరత ఎక్కువగా ఉండటం వలన డీశాలినేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి వాటికి నీరు అందించాలని ఒక కార్యక్రమం చేపట్టాలని పర్యాటక శాఖ మరియు బాపట్ల గవర్నమెంట్ ఆలోచిస్తుందంట.